దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన విలువైన ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒక విలువైన మాటని మనందరం, ఒక భక్తుని జీవితాన్ని మనం ఆలోచించగలిగితే ఆ భక్తుడు మాట్లాడుతున్న విధానాన్ని ఏదో మనకు నేర్పించాలి, ఏదో మనకు చెప్పాలని ఆశపడుతున్నాడు. మన జన్మదినం రాగానే లేకపోతే మన పుట్టుక దినం రాగానే మనం చాలా ఆనందపడతాం. పలానా రోజు నా బర్త్డే, పలానా రోజు నేను పుట్టాను, పలానా సమయానికి నేను పుట్టాను, ఆ సమయం నాకు చాలా ఆనందకరము లేదా ఆ సమయం నాకు చాలా ప్రాముఖ్యమైనదని చెబుతూ ఉంటాం. కానీ ఒక భక్తిపరుడు ఆయన జన్మదినాన్ని గురించి ఎవరో ప్రస్తావించిన విధంగా, ఎవరో అలాంటి మాటలు మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నాడు. ఎవరో వ్యక్తి అంటే యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రాస్తున్న ఒక మాటను మనం చదవగలిగితే, 3వ అధ్యాయము యోబు గ్రంథం 1వ వచనం, ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను అన్నాడు. చూడండి, మనం అందరం బర్త్డే రోజున మనం ఎలా ఉండాలనుకుంటాం? ఆనందపడతాం, మన బర్త్డేని గొప్పగా చెప్పుకుంటాం. కానీ తన పుట్టిన దినాన్ని యోబు గారు ఏం చేస్తున్నారో తెలుసా? శపిస్తున్నాడండి. అలాంటి దినం ఉండకూడదు ప్రభు అన్నాడు. అలాంటి రోజు ఉండకూడదు, అలాంటి దినాలు ఉండకూడదు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యోబుకి నానా శ్రమలు అనుభవిస్తున్నాడు. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, పాలేరులు పోయారు, ఏమీ లేకుండా ఒంటరి జీవితం బతుకుతున్నాడు. భార్య ఉన్నా కూడా లేనట్టే. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వాడు ఏం అడగాలని అడిగితే, ఈ బతుకు కంటే చచ్చిపోవడం. కానీ ఈ బతికితే చచ్చిపోవడం అని అనగట్లా, నేను పుట్టిన దినాన్ని శపించాలంటున్నాడు. పుట్టిన దినాన్ని అంటే ఆ దినాన్ని శపించాలంటే అసలు ఆ దినం లేకుండా ఉంటే బాగుండు అంటున్నాడు. మనకు శ్రమ వస్తేనే, మన కష్టం వస్తే మనం ఏమనుకుంటాం? ఈ బతుకు కంటే చచ్చిపోతే మెరుగు అనుకుంటాం అనుకోమా. కానీ యోబు శ్రమలు అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు, బాధలే పడుతున్నాడు. కానీ యోబు గారు ప్రస్తావిస్తున్న విధానం వేరుగా ఉంచండి. ప్రభువా, నేను పుట్టిన దినం లేకుండా ఉంటే బాగుండు, అసలు అలాంటి దినం ఉండకూడదని ఆ దినాన్ని చేపిస్తున్నాడు. ఎందుకు చేపిస్తున్నాడు? ఆ దినాన్ని ఎందుకు అసహించుకుంటున్నాడు? ఆ దినాన్ని ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఎందుకు వద్దనుకుంటున్నాడు మనకు తెలియాలంటే ఆయనే మరలా మనతో మాట్లాడాలి. ఆయన చెబుతున్న మాట ఎలా ఉంచండి, కిందరే యోబు ఇలాగంటున్నాడంటే, ఇలాగా నేను నా తల్లి అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును గాక అన్నాడు. చూడండి, తల్లి గర్భములు చెప్తున్నాడు. ఆ తల్లి గర్భ ద్వారం అది మూయినందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినమున ఫీల్ అవుతున్నాడు. చూడండి, అంటే ఆ రోజు నేను తల్లి గర్భంలోనే రాకుంటే బాగుండేది అంటున్నాడు. ఆ రోజు తల్లి గర్భంలోనే నేను ఈ భూమి మీదకి రాకుండా ఉంటే బాగుండు అంటున్నాడు. ఎందుకు వచ్చేసాను ఆ దినం అంటే? ఆ దినం రాకుండా ఇదేంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చిన తర్వాత బాగున్నాడా లేదా యోబు గారు? చెప్పాలంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, పాలేరులు ఉన్నారు, అందరూ బాగున్నారు. కానీ ఈ ఒక్క శ్రమ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అసలు నా తల్లి గర్భంలో పుట్టకుండా ఉంటే బాగుండేది. కానీ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆయన ఏదో మనకు చెప్పాలని ఆశపడతాడు. మరొక మాట చూడండి, అదే నోటంట యోబు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం నుండి, గర్భములో నుండి నీవు నన్ను ఎలా వెలుగు రప్పించితివి? అప్పుడే ఎవరు నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచిన ఎడల మేలు అన్నాడు. చూడండి, నేను మేలు ప్రభువా, నేను తల్లి గర్భంలోనే చచ్చిపోతే బాగుండు కదా, నేను ఆ రోజే నా తల్లి గర్భంలో మూయబడి ఉంటే బాగుండు కదా, నన్ను ఎలా బయటికి తెచ్చా ప్రభు? ఆ రోజు ఆపేచ్చు కదా. శ్రమ ఇప్పుడు రావడం ఏంటి? ఆ రోజు గురించి మాట్లాడడం ఏంటి?
బాధలు ఇప్పుడు అనుభవించడం ఏంటి, ఆ తల్లి గర్భంలో ఉండి మూయబడడం ఏంటి, ఆయన థాట్ ఏంటి, ఆయన మైండ్ ఏంటి, అసలు ఆయన ఆలోచన ఏంటి అడుగుతున్నాడు. ప్రభువా, నేను తల్లి గర్భంలో ఈ జన్మ నాకు పుట్టుండుకుంటే బాగుండు. ఎందుకు తెలుసా, ఇలాంటి పరిస్థితులు నేను చూడకపోదును, ఇలాంటి శ్రమలు నేను అనుభవించకపోదు, ఇలాంటి బాధలు నేను అనుభవించకపోదును. ఆయన తల్లి గర్భంలో నేను మరణిస్తే ఎందుకు మేలు అంటున్నాడు. ఇప్పుడు చచ్చిపోతే ఆయన బాధ ఏంటో తెలుసా, ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసా, ఒకవేళ నేను పొరపాటు చేసేనేమో అందుకో నాకు రోగమేమో, నేను పాపం చేసేనేమో అందుకే నా పరిస్థితి ఏమో, ఒకవేళ నేను ఏమైనా పొరపాట్లు చేసిన మంతికి నా పరిస్థితి ఇదేమో, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతానో ఆయనకి అర్థమయ్యి ఆ అర్థమైన విధానంలో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా, నేను తల్లి గర్భంలో చచ్చిపోయి ఉంటే బాగుండు ప్రభువా అన్నాడు. అంటే ఇప్పుడు చచ్చిపోతే బాగోదేమో అని ఫీలింగ్. అర్థమైంది యోబు గారి ఆలోచన. నేను ఇప్పుడు చనిపోతే, నేను ఈ దినాన్ని మరణిస్తే, ఈ సమయంలో మరణిస్తే తనకు మంచిది కాదేమో అన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఎందుకంటే తెలుసా, ఎగ్జాంపుల్గా మాట్లాడుకోదాం. దేవుళ్ళ భక్తిలో ఉన్నాం, ఆ భక్తిలో ఉండి మనకు మరణకరమైన రోగం మన మీదకు ఉంటుకొచ్చినప్పుడు నేను ఏదో తప్పు చేసి ఉంటాను, ఏదో పాపం చేసి ఉంటాను, నేను ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోతే నా పొజిషన్ మారిపోతే ఆ ఫీలింగ్ ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రోజే తల్లి గర్భంలో నేను చచ్చిపోయి ఉంటే, ఆ గర్భంలో ముయ్యబడి ఉంటే ప్రభువా నాకు మేలు, అప్పుడు నేను లేనట్లే ఉందును, గర్భంలో ఉండే సమాధికి కొనుబోబడుదును, నా దినములు కొంచెమే కదా అన్నాడు. చూడండి, తిరిగి వెలుపలికి రాజాలనే దేశమునకును, అంధకారమునకు, మరణాంధకార దేశమునకును, కటిక చీకటైన గాఢాంధకార దేశమునకును, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటి కల దేశం నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లేదను, నన్ను వదిలే అన్నాడు. ఆయన ఫీలింగ్ ఏంటి అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రభువా, ఒకవేళ ఇప్పుడు నేను మరణిస్తే చీకటి కలిగిన దేశానికి వెళ్ళిపోతానేమో, మరణాంధకారమైన దేశంకి వెళ్ళి వెలిగే చీకట కలిగిన దేశానికి నేను వెళ్ళిపోతానేమో అన్న ఫీలింగ్. ఆ ఫీలింగ్లో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ప్రభువా నా తల్లి గర్భం ముందే నేను సమాధికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, నా తల్లి గర్భం ముందే సమాధిగా ఉంచితే నేను అనుకుంటున్నా ఆ రోజే నా దినాలు అయ్యే 9 నెలలే, లేకపోతే 6 నెలలోనే, లేకపోతే 1 నెలలో నేను చచ్చిపోయింటే బాగుండేది ప్రభువా. ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత నా పొజిషన్ ఏంటో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. కానీ ఆయన అడుగుతున్న విధానం ఒకటి ఉంది, ఏంటో తెలుసా, నేను తల్లి గర్భంలో సమాధికి వెళ్ళిపోతే బాగుండేది. ఏమంటే తెలుసా, అది నాకు మేలు. ఎప్పుడైనా మనం అడిగేమా, ప్రభువా నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదని? ఆయన ఆలోచన ఏంటో తెలుసా, ఆయన విధానం ఏంటో తెలుసా, ప్రభువా ఇలాంటి సమాజంలో, ఇలాంటి చెడు సమాజంలో నేను సమాధికి వెళ్ళిపోయిన, ఆ రోజే తల్లి గర్భంలో సమాధికి వెళ్ళిపోయింటే ఇలాంటి పాపపును చూడకపోదునేమో, ఇలాంటి మోసగాళ్ళ మధ్యన బతకపోదునేమో, ఇలాంటి అపరాధుల మధ్య నిలబడకపోదునేమో, ఇలాంటి సమాజం మధ్య నేను ఉండకపోదును కదా ప్రభువా, ఆ రోజు నన్ను ఎందుకు తీసుకుపోలేదు తల్లి గర్భంలో అన్నది ఆయన ఫీలింగ్. ఎటు చూసిన పాపమే, ఎటు చూసిన దోషమే, ఎటు చూసిన సరైన విధానం ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా సరైన మనిషి సరిగా కనబడలేదు ప్రభువా. ఇలాంటి సమాజంలో నేను ఉండకుండా ఆ రోజే నన్ను తీసుకుపోయి ఉంటే నాకు బాగుండేది ప్రభువా అన్నాడు. ఆ రోజే నేను మరణిస్తే బాగుండు ప్రభువా. ఆ బాల్య దినములు ఎప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభువా నా గొంతుకు ఆగిపోయిన రోజుగా ఉంటే నాకు మేలు జరుగును ప్రభువా అని తన ఫీల్ అయిపోతున్నాడు. చూడండి, ఎప్పుడైనా ప్రభువా ఇలాంటి పాపాల మధ్యన, ఇలాంటి మూర్ఖుల మధ్యన నేను ఉండకుండా ఆ రోజు నన్ను తీసుకుపోయింటే బాగుండు అని ఎప్పుడైనా దేవుని అడిగే మనం అనుకుంటాం. ఇలాంటి సమాజం మధ్య బతుకుతున్నప్పుడు, ఇలాంటి మూర్ఖుల మధ్యన బతుకుతున్నప్పుడు, ఇలాంటి పాపిష్టి జనాల మధ్యన మనం జీవిస్తున్నప్పుడు ప్రభువా ఇలాంటి సమాజం మధ్య నేను సరిగ్గా ఉండలేము, ఆ రోజు తల్లి గర్భంలో తీసుకెళ్ళిపో ప్రభువా అని అడగగలం మనం. ఎందుకు అడగట్లేదు తెలుసా, మనకు సరిగ్గా దేవుడి గురించి కానీ మన జీవితాన్ని గురించి కానీ మనకి తెలియదు. కానీ యోబుకు తెలుసు ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుందో తెలుసు, ఏ సమయాన తన జీవితం ముగిసిపోతే బాగుంటుంది యోబుకు తెలుసు. అలాంటి తెలిసిన యోబు మాట్లాడుతున్నాడు. అలాంటి తెలిసిన యోబు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా, 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. అదే యోబు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడుతున్న మాట రాయబడుతున్నామండి. అకాల సంభవమై
కంటబడకయున్న పిండము వంటి వాడిని లేకపోయిందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును, అక్కడ దుర్మార్గులను ఇక శ్రమపరచరు. భక్తిహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బలహీనులై అలసిన వారు ఏం పొందుతారంట? విశ్రాంతి నొందు. ఆయన ఫీలింగ్ ఏంటి? నేను తల్లి గర్భంలో పిండముగా ఉండిన అకాల సంభవం కంటబడకుండా నేను వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి దుర్మార్గులు నేను ఏం చేయకపోదును, చూడకుండా ఉందని ప్రభువా. ఇలాంటి మూర్ఖుల మధ్య నేను బతకుండా ఉందని ప్రభువా. అంతకు నన్ను తీసుకుపోవాల్సింది. ఆయన ఫీలింగ్ చూడండి ఎలా ఉందో. నేను ఇప్పుడు ఎలాంటి వాళ్ళ మధ్య ఉన్నాను తెలుసా? దుర్మార్గుల మధ్యనున్నాను, మూర్ఖుల మధ్యనున్నాను, సన్నాసుల మధ్యనున్నాను. ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా దోషమే, ఎట్టెళ్ళినా మురుకంటుకునే స్థితి ఉంది తప్ప ఏ స్థితిలో కూడా బాగుపరిచే సమాజం సరిగ్గా నాకు కనబడలే. అందుకు నన్ను తీసుకుపో ప్రభువా అని అంటున్నాడు. ఆ రోజే నేను కంటబడకుండా అకాల సంభవమై నేను పిండం నుండి రాలిపోయి ఉంటే నా లైఫ్ బాగుండేది, నా జీవితం బాగుండేది. ఇలాంటి మూర్ఖుల్ని, ఇలాంటి సన్నాసుల మధ్య నేను బతకపోదును ప్రభువా. ఆ రోజు నన్ను ఎందుకు తీసుకెళ్ళదని అడుగుతున్నాడండి. ఎవరో తెలుసా? ఏబు అడుగుతున్నాడు. ఆ రోజు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? ఆ రోజు అక్కడ నన్ను ఎందుకు లాక్కెళ్ళిపోలేదు ప్రభువా? ఆ తల్లి గర్భంలో నేను సమాధికి కొనుబోయి ఉంటే నాకు బాగుండేది కదని అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా అంటే ఆయన చెబుతున్న ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? దుర్మార్గులు ఇక శ్రమ పరచరు అన్నాడు. అక్కడ ఎవరు ఉంటారంట? దుర్మార్గులు ఉంటారు. ఎక్కడుండరు? పరదేశంలో దుర్మార్గులు. అక్కడ శ్రమ పరిచేవారు ఉండరు. కానీ ఇక్కడ ఎవరున్నారు? మాటలతో చంపేవారు ఉన్నారు, చూపులతో చంపేసేవారు ఉన్నారు, చూటిపోటి మాటలతో గుచ్చేసేవాళ్ళు ఉన్నారు, ఎటు చూసిన రాళ్ళు రువేవారు. కానీ ఎక్కడా కూడా వాదార్చే సమాజం నాకు కనబడడం లేదు ప్రభువా. ఇలాంటి మూర్ఖుల మధ్య నేను ఉండకపోదును, నేను వెళ్ళిపోయి ఉంటే. ఎప్పుడే తెలుసా? తల్లి గర్భంలోనే నేను రాలిపోయి ఉంటే. ఆయన ఫీలింగ్ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇలాంటి మూర్ఖుల మధ్య ఇంకా నాలాగా అలసిపోయిన వారు, నాలాగా శ్రమ పరిపరిచిన వారు, నాలాగా నీ యందు భయభక్తులు కలిగి దేవుని యందు బలముగా నిలబడిన వారు, ఆ రోజు ఇక్కడ బలహీనులై ఉన్న వారందరూ కూడా తండ్రి ఆ రోజు అక్కడ ఏం పొందుతున్నారు తెలుసా? విశ్రాంతి పొందుతున్నారు. వాళ్ళకి ఏముండదు తెలుసా? బాధ ఉండదు. ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఆయన ఆలోచన ఏంటో తెలుసా? పిండముగా చచ్చిపోయింటే బాగుండేది. నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా ఉందాం మనందరం కూడా. తల్లి గర్భంలో ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు ఆయన? ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు? అక్కడే ఎందుకు కంటబడకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఆయన? ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడో తెలుసా? ఒకటే, ఇలాంటి మూర్ఖుల మధ్యన బతకడం పక్కన పెడితే రెండోది ఏంటో తెలుసా? రాయబడుతున్న మాట చూడండి. ఎంత చక్కటి మాట మాట్లాడాడో దేవుడు. మాట్లాడుతున్న మాట చూడండి. అలాంటి ఇలా పిండమునై ఉండగా ఆ పిండములోనే ఎందుకు రాలిపోవాలనుకున్నాడో తెలుసా అంటే చెప్తున్న మాట చూడండి. రాయబడుతున్నమాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇప్పుడు జాగ్రత్తగా ఏమన్న మాట ఏంటో తెలుసా? నేను పిండమునై ఉండగా చచ్చిపోతే నాకేంటి మేలు? ఇప్పుడు ఆయన ఏ మేలు కోరుకుని అడుగుతున్నాడు? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఆ మరణ దినం ఎలా మేలు ఆయనకి తెలుసు, కానీ మనకే తెలియదు. ఆయనకి అర్థమైంది కానీ మనకు అర్థం కాలేదు. ఆయన అడుగుతున్నాడు, ఒక జన్మదిన కంటే మరణ దినమే బెస్టర్. ఎప్పుడు ప్రభా? తల్లి గర్భంలో చచ్చిపోయింటేనే బాగుండేది. ఆ గర్భంలోనే పుట్టినప్పుడే మేము మరణిస్తే అయిపోయేది, చాలా బాగుండేది ప్రభా. ఇంతకంటే తెలుసా? ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. ఎలా మేలు మరణ దినం? అది ఎలా మేలు? ఆ మనిషి చచ్చిపోతే ఎలా మేలు? అది ఏం మాట్లాడుతున్నది? ఇదిగో నేను సమాధికి, తల్లి గర్భంలోని సమాధికి వెళ్ళిపోయింటే బెటర్, నా దినాలు కొంచెం అనుకుంటాను, నాకు మేలు అన్నాడు. ఆ మేలు ఏంటంటే తెలుసా? బాల్యంలోనే చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? పరలోకం వెళ్ళిపోతాడు. అది ఆయన కాన్సెప్ట్. నేను బాల్య దినములు ఉండగానే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను?
నేను శిశువుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను తల్లి గర్భంలోనే, ఆ తల్లి గర్భంలోనే చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకం వెళ్ళిపోతాను. ఇదిగో ఇలాంటి మూర్ఖుల మధ్య నేను బతుకుండపోదు, నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటా. నిజంగా వెళ్ళిపోతారంట. అవండి, నిజంగానే వెళ్ళిపోతారు. ఎప్పుడో తెలుసా? ఎంతమంది అయితే పిండాలు రాలిపోయినాయో, ఎంతమంది అయితే 7-8 నెలలకి రాలిపోయి చనిపోయారో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు తెలుసా? పరలోక రాజ్యంలో ఉంటారు. నిజమండి. ఎందుకంటే పిండం అవ్వగానే ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఆత్మ వస్తుంది. తన జీవితం అక్కడతోనూ క్లోజ్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? చాలా సంబరపడిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. చాలామంది చూడండి, చిన్న చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు లేకపోతే 2 సంవత్సరాల పిల్లలు చనిపోతే చాలా బాధపడుతూ ఉంటాం. అవును కదా? ఎవరికైనా బాధ రాదు. కానీ ఒక విషయం ఏంటో తెలుసా? ఆడు ఎదిగిన తర్వాత ఎలా బతుకుతాడో, ఎలా ఉంటాడో, ఎలా జీవిస్తాడో మనకు తెలియదు. కానీ ఆ సంవత్సరం 2 సంవత్సరాల్లో చనిపోయిన బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? సాక్షాత్తు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు. అలాంటి మరణం మేలు కదా? మేలండి. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు వచ్చేసి 30-40 ఏళ్ళు వచ్చేసినాయి. ఈ 30-40 ఏళ్ళు మనం చచ్చిపోతే మరణం మేలు అని అనుకుంటుందా? చాలామంది అంటారు బతకడం అంటే చచ్చిపోతే ఏం బెటరు? వెళ్ళిపోయే ఒక క్షణంలో ఎక్కడ కాదో తెలిసా? బలమల కాగిపోయే ఒక అగ్ని ఉంది. ఆ అగ్నిలో ఏగిచ్చేస్తాడు. అక్కడేం మేలేం కాదు. మన మరణం చచ్చిపోగానే మేలు అనుకుంటున్నామేమో. చాలామంది కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, ఊరేసుకునే వాళ్ళు ఒకరు, మందు తాగేసే వాళ్ళు ఒకరు, కరెంట్ అట్టేసుకునే వాళ్ళు ఒకరు, ఇక రకరకాలుగా చూసుకుంటే ఏదో ఒక విధంగా చచ్చిపోవాలనుకుంటున్నాడు. చచ్చిపోతే బెటర్ అనుకున్నాడు. చచ్చిపోతే బెటర్ కాదు నాన్న. చచ్చిపోతే మహా వేదనకరమైన స్థలం ఒకటే ఉంది. నీ మరణం ముగింపు ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోకుండా చచ్చిపోతుంది నీకు మేలు కాదు. తెలుసుకుని చచ్చిపోతేనే మేలు. తెలుసుకుని బ్రతికి చచ్చిపోతే మేలు. ఇప్పుడు మనం ఎలా చనిపోవాలి? మన మరణం కూడా మీరు ఏబుకి అర్థమైంది. నేను పిండమునై ఉండగా చచ్చిపోతే నాకు మేలు అయితే ఆయనకు ఓకే. కానీ మరి మనం ఎలా చనిపోవాలి? ఇప్పుడు మనకు మరణం ఎలా మేలు? ఇప్పుడు ఏబు ఆలోచన ఏంటి? నేను బాల్యంలోనే చచ్చిపోతే నా మరణానికి మేలుంది. మరి మనం చచ్చిపోయినప్పుడు మేలేలా? మరి మరలా మనం పిండమునై ఉండగా అవడానికి అవకాశం ఉందా? లేదు కదా. పోనీ మరలా మన పసిపిల్లలు అవడానికి అవకాశం ఉందా? లేదు కదా. మరి మరణానికి మేలెలాగా? మన మరణానికి మేలెలాగా అంటే మనకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడండి. మనకు కూడా ఒక ఆప్షన్ ఉంది. ఏంటి తెలుసు? అది బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, రాయబడుతున్నమాట. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చి వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. చూడండి, ఎవరిదంటమ్మా? చిన్న పిల్లలు ఎక్కడికి వచ్చారంట? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారు? మీరు రావద్దు, అక్కడ ఉండండి అంటున్నాడు. అర్హత ఎవరికి లేదు? వీళ్ళకి లేదు చెప్పాలంటే. ఇప్పుడు అర్హత, రాజ్యానికి వెళ్ళే అర్హత ఎవరికి ఉంది? చిన్న బిడ్డలకు ఉంది. ఇప్పుడు యేసు అన్నాడు, రే ఇలాంటి వారిదే. ఎవరిది? పరలోక రాజ్యం. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు ఎవరిలాంటి వారుగా ఉండాలి? చిన్న బిడ్డల్లాంటి వారుగా ఉండాలి. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలాంటి వారిది అంటే చిన్న బిడ్డల్లాంటి వారి. ఇలాంటి వారిది ఎవరిదంట? పరలోక రాజ్యం ఎలాంటి వారిది? చిన్న బిడ్డలది. వీళ్ళది పరలోక రాజ్యం, నీది కాదు. వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు ఇప్పుడు మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారు. వీళ్ళకి రాజ్యానికి హక్కుదారులు వీళ్ళు. అంటే ఒక బిడ్డలు చూపించి ఆ రోజు సమాజానికి మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఏం నేర్పించాలనుకుంటున్నాడు తెలుసా? చూడండి, ఒకసారి రాయబడుతున్న మాట చూడండి, చెప్తున్న మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక రాయబడుతున్న మాట చూడండి. ఎవరు లాంటి వారిదంట? చిన్న బిడ్డ లాంటి వారిదే పరలోక రాజ్యం. అవునా? ఎవరు లాంటి వారిది? చిన్న బిడ్డ లాంటి వారిదే పరలోక రాజ్యం. ఆ చిన్న బిడ్డ లాంటి వారి ప్రవర్తన ఏంటో మనకు అర్థమైతే, వాళ్ళ విధానం ఏంటో అర్థమైతే, వాళ్ళ జీవితం ఏంటో మనకు అర్థమైతే, ఇప్పుడు మనం ఎలా బ్రతకాలో కూడా మనకు అర్థం. అది చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం.
ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దోషణ మాటల మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే నిర్మలమైన వాక్యము అనే పాలను, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అన్నాడు. చూడండి, జాగ్రత్తగా విందాం మనందరూ కూడా. 3వ వచనం చెప్తున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై, శిశువుని పోలిన వారై. ఇప్పుడు ఎలా ఉండాలంట మనం? శిశువులను పోలిన వారై ఉండాలి. శిశువు ఎలా ఉంటాడు? పైన చెప్పుకొచ్చాడు, రే ఆ శిశువుకి ఏముండదో తెలుసా? దుష్టత్వం ఉండదు, సమస్తమైన కపటం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, దోషణ మాటలు ఉండవు. ఆడు ఎలాంటి కపటానికి తావు ఎవడో. అలాంటి మనసు కలిగి ఉంటేనే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఇప్పుడు పరలోక రాజ్యానికి మన చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మీరు జాగ్రత్తగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. ఎలా ఉంటాయి? వాళ్ళకు కోపాలు ఉంటాయా, పగలు ఉంటాయా? మా చిన్ను ఉంది, మా చిన్నుకి కోపాలు పగలు ఉంటాయా? ఉండవు. ద్వేషం ఉంటుందా వాళ్ళకి? ఉండదు. అసూయ ఉంటుందా వాళ్ళకి? ఉండదు. వాళ్ళలో ఎలాంటి దురాలోచనలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? శిశువులను పోలిన వారై, శిశువుని పోలిన వారై ఉండాలి. అంటే మన బాప్తిసం తీసుకున్న తర్వాత మన మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు శిశువును పోలిన వారై ఉండాలి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎవరిని పోలి నడిచి ఉండాలి? ఇప్పుడు ఎవరిలాంటి జీవితం కలిగి ఉండాలి? చిన్న బిడ్డల్లాంటి మనసు కలిగి ఉండాలి. మరి మన మనసులు ఎలాంటివి? మేధావులాంటి ఆలోచనలండి, అన్ని డొంక తిరుగుల ఆలోచనలే. పైకి బాగుంటాం, వెనకాల బల్లి పోట్లు పెడుతూ ఉంటాం. పైకి నవ్వుతూ ఉంటాం, లోపల రకరకాలమైన ఆలోచనలతో కలిగి ఇది శిశువులకు పోలిన వారై ఉండే మనసు అయితే కాదు. అలాంటి మనసు వీళ్ళకి ఉండదు. ఇప్పుడు అన్నాడు, రే ఈ వాక్యం అనే పాల ఏంటి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలంట? ఈ పాలను, వాక్యం అనే పాలు మీరు తాగాలి. మీరు ఏ పాలు తీసుకోవాలి? ఇప్పుడు వాక్యాన్ని తీసుకోవాలి. అంటే మీరు సక్రమంగా ఎదగాలంటే, సక్రమంగా బలం పొందాలంటే మీరు వాక్యంలో నిలబడాలి. ఎందుకు నిలబడాలంటే మీరు వాక్యంలో శిశువులుగా ఉన్నప్పుడు ఏ పాలు తాగుతారు? ఈ వాక్యం అనే పాలని తాగుతారు. అప్పుడు ఎలా ఉంటారు? మీరు ఆరోగ్యకరముగా ఉంటారు. పిల్లలు తల్లిపాలు ఎక్కువ తీసుకున్నారు అనుకో, పిల్లలు ఎలా ఉంటారు? పుష్టిగా ఉండి మంచి ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు తీసుకోకపోతే వంకర టెంకరేసాలు, బలహీనంగా, ప్రతిదానికి లొంగిపోతాం. అంటే జ్వరానికి కానీ దేనికైనా నీరసం, చాలా ఇదిగా ఉంటారు. అలాగే మన వాక్యాన్ని మనం తీసుకోకపోతే మన నడవడుకులు కూడా ఏమైపోతాయి తెలుసా? మారిపోతాయి. మన విధానాలు మారిపోతాయి, మన ప్రవర్తనలు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. ఇలా మారిపోతాయని చెప్తున్నాడు. కాబట్టి రే నీ మరణ దినాలు మేలవ్వాలంటే ఇదిగో శిశువును పోలిన వారినట్టుగా మీరేం చేయాలి? నడవాలి. చిన్న బిడ్డలా మారిపోవాలి. చిన్న బిడ్డలాంటి మనస్తత్వం ఉండాలి, చిన్న బిడ్డలాంటి విధానం ఉండాలి. అదే చెబుతున్నాడు. ఈ చిన్న బిడ్డలాంటి మనసు కలుగుంటేనే కానీ నువ్వెక్కడికి వెళ్ళవో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. మన గురించి ఓ మాట మాట్లాడుతున్నాడు చిన్న కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో. ఈ శిశువును పోలిన వారుగా మనం ఎలా నడవాలో చెబుతున్న మాట చూడండి, ఎంత చక్కటి మాట రాశాడో. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 కొరింథీ 20వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమైతే పెద్దవారై ఉండండి అన్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ మనకి? బుద్ధి విషయంలో ఎలా ఉండాలంట? పెద్దవారిగా ఉండాలి. మరి పాపం విషయంలో ఎలా ఉండాలి? పసిపిల్లల్లా ఉండాలి. పసిపిల్లలకు పాపం గురించి ఏమో తెలుసా? దొంగతనం ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు చేస్తారమ్మా, వాళ్ళు చేయరు. మరి పెద్దవాళ్ళు ఏం చేస్తారు? కన్నాలు వేస్తారు. ఇప్పుడు అన్నాడు బుద్ధి విషయంలో మీరు ఎలా ఉండాలి? పెద్దవారుగా ఉండి దేవుని మాటలు చెప్పే విషయంలో కానీ, ఒక మంచి మాట వివరించే విషయంలో కానీ, గద్దించే విషయంలో కానీ, బుద్ధి చెప్పే విషయంలో కానీ, నడిపించే విషయంలో ఎలా ఉండాలి తెలుసా? పెద్దవారుగా ఉండండి. పాపం జోలికి వచ్చేటప్పటికి చూసి చూడనట్టు శిశువుల్లా వాళ్ళు. ఎలా చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్గా
అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరో తెలుసా? యేసేపు. ఫరో భార్య అలా రమ్మన్నప్పుడు చూడండి, చిన్న పిల్లలాగా బట్టలిప్పి పారిపోయాడు చూడండి. అది దుష్టత్వం విషయంలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు తెలుసా యేసేపు? శిశువుని పోలిన వారై ఉన్నాడు. మన కళ్ళ ముందు ఒక చూపులు మనకు కనబడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? చిన్న పిల్లల లాంటి మనసు ఉండాలి. మనల్ని ఒకటి ఆకర్షిస్తున్నప్పుడు మన మనసు ఎలా ఉండాలి తెలుసా? చిన్న పిల్లల లాంటి మనసు ఉండాలి. ఒకటి మనల్ని ఆకట్టుకునే విధానం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? చిన్న పిల్లల లాంటి మనసు ఉండాలి. ఒక చోట మనం ఉన్న చోటే ఒక అతిక్రమం నడిచినప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. వాళ్ళ మనసు అలాంటిది ఎందుకు తెలుసా? వాళ్ళ మనసు పాపం జోలికి వెళ్దాం, అబద్ధాల జోలికి వెళ్దాం, మోసాల జోలికి వెళ్దాం, కక్షల జోలికి వెళ్దాం. ఎలాంటి పాపపు క్రియలకి వాళ్ళకి తావు ఇవ్వదు. ఇప్పుడు నిన్ను నన్ను చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీరు కూడా బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండొద్దు, కానీ దుష్టత్వం విషయంలో మీరు ఎలా ఉండాలి తెలుసా? శిశువులు అయిపోవాలి. ఎందుకు తెలుసా? మీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా మీరు చేయడానికి వీల్లేదు. మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలి? చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి. మన లైఫ్లో కొన్ని చూడండి, మన చిన్నపిల్లల దగ్గర మనం కొన్ని వాళ్ళు చూసినా ఏమీ అర్థం కాని అనుకోండి, మన కన్నాలు వేసామనుకోండి, వాళ్ళకి ఏం తెలియదండి. చిన్న పిల్లల మెడలో గొలుసులట్టుకుపోతారు. వాళ్ళకేం తెలుసా? వాళ్ళు ఎలాంటి మనసు కలిగిన వాళ్ళు? చిన్నపిల్లలు. వాళ్ళు ఎత్తుకుపోతున్నాడన్న సంగతి కూడా వాళ్ళకే తెలీదు. అలాగే మన పాపం జోలికి వస్తున్నప్పుడు, మన పాప క్రియలు దుష్టత్వంలోనికి వెళుతున్నప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు రావాలి తెలుసా? మన పసిపిల్లల తత్వం మనలోకి రావాలి. మనం ఆకర్షించేది ఎలాంటిదైనా దానికి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి తెలుసా? చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఈరోజు అలాంటి మనసు మనం కలిగి ఉండకపోతే మనకు దేవుడు ఏమివ్వడో తెలుసా? పరలోక రాజ్యాన్ని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే, తల్లి గర్భంలో నేను వెళ్ళిపోతే ఆయనకి మేలు, నాకు మేలు, నాకు మేలు. నేను చచ్చిపోతే ప్రభువా నీ సన్నిధిలో ఉంటాను. అది ఆయన కాన్సెప్ట్. మరి మన కాన్సెప్ట్, మన పాపం విషయంలో పెద్దోళ్ళ ఉంటాం. బుద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి అయ్యో నాకేం తెలియదు అట్ల గురించి అంటాం. అవునా? పెద్ద పనికిమాల విషయాలు కానీ పెద్దోళ్ళ ముందుంటాం. అవునా కదా? కానీ దేవుని విషయాలకు వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటుంది తెలుసా? నాకెందుకు లేండి అన్నట్టు ఉంటాం. అవునా కదా? వాస్తవమా కాదు ఇది? నాకేం పెద్ద సంబంధం లేదన్నట్టుగా ఉంటాం. అదే లోకపరమైన క్రియల్లో చూడండి, నేను లేకపోతే జరుగుద్దా అన్నట్టు ఉంటాం. అవునా కదా? అంటే మనం లోకపరంగా ఏమో పెద్దోళ్ళు ఉంటున్నాం. చెప్పండి, బుద్ధి విషయంలో ఎలా ఉంటున్నాం తెలుసా? మనం పసిపిల్లలు అవుతున్నాం. కానీ బుద్ధి విషయంలో మనం పెద్దోరులా ఉండాలి. దుష్టత్వం విషయంలో మనం ఎలా ఉండాలి తెలుసా? చిన్న పిల్లల్లా ఉండాలి. ఎందుకు ఉండాలి చిన్న పిల్లల్లా? దేనికి ఉండాలి చిన్న పిల్లల అంటే? యేసు మాట అన్నాడు చూడండి, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతున్నమాట చూడండి. 18వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను ఆయన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఏమన్నాడంటమ్మా? ఇట్లా నేను మీరు మీరు మారు మనసు పొంది మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఇప్పుడు మీరు మార్పు నొందాలి. మార్పు అంటే ఏ మార్పు రావాలి? బిడ్డల్లాంటి మనస్తత్వం వస్తేనే కానీ మీరు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యం వెళ్ళరు. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మీ మనసు ఎలాంటిది ఇప్పుడు ఉండాలి? చిన్న బిడ్డల్లాంటి మనసు ఉండాలి. అలాంటి మనసు లేకుండా ఉంటే పరలోక రాజ్యానికి ఏముండంట? మీరు మార్పు నుండి మీరు మారాలి. ఎలా మారాలి? బిడ్డల్లాగా అయిపోవాలి. అలాంటి మనస్తత్వం మీకు రావాలి. అలాంటి మంచి మనసు మీకు రావాలి. అలాంటి విధానంలో ఒక చిన్న బిడ్డను ఎదురుగా మనం పెట్టుకుంటే ఆయన చూడండి ఎలాంటి చెడు ఆలోచనలు దగ్గర అలాంటి మనసు కలిగి మనం ఉండాలి. చూడండి, ఎవరు పెట్టినా తింటాడు, ఎవరు ఎత్తుకున్నా వెళ్తాడు వాడు. అంటే ఆడి మనసు అలాంటిది. అలాగని మనల్ని ఎవరు ఎత్తుకుంటారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని నేను అనట్లేదు. జస్ట్ వాళ్ళ మనసు గురించి మాత్రమే అంటే వాళ్ళ మనసు ఎలాంటిది? ఎవరు పెట్టినా తీసుకుంటారు, ఎవరు ఎత్తుకున్నా వెళ్తారు. అంటే కపటము లేని మనసు, ఒక మంచి గుణం కలిగిన మనసు. మరి మన మనసు అనుమానంతో చచ్చిపోతామండి మనం. అవునా కదా? అనుమానంతోనే చచ్చిపోతాం. ఎందుకని? మన మనసు మార్పు నొందనప్పుడు మన మనసు ఎలా ఉంటాడో తెలుసా? అనుమానంతో చచ్చిపోతాం మనం.
ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏమి వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఎందుకు? మార్పు లేదు మనకి, మార్పు లేదు మనకి. ఇప్పుడు ఏ చెప్తాడు, మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ రే ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఇప్పుడు మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ మనసు కలిగి ఉండాలి? ఇప్పుడు బిడ్డల్లాంటి మనసు. ఎలాగినంటే మీ పిల్లల్ని చూడండి, అలా మనసు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆ చిన్న పిల్లల్ని చూడండి, ఆ చిన్న పిల్లలకు మనం ఏం నేర్పుతాం? మళ్ళీ మీ అమ్మమ్మతో మాట్లాడుకో, ఇగో మీ నాయనమ్మతో మాట్లాడుకో, ఇదిగో మీ పెదనాన్నతో మాట్లాడుకో, మీ చిన్నంతో మాట్లాడుకో, వాళ్ళింటికి వెళ్తావు, వాళ్ళింటికి వెళ్ళకో. ఒరే ఆ చిన్నోడు చూసి నేను నేర్చుకోమంటే ఆ చిన్న పిల్లడికి ఏం నేర్పుతున్నాం మనం? పగలు నేర్పుతున్నాం చూడండి మనం. ఒరే వాళ్ళ మనసును చూసి మీరు నేర్చుకోండిరా అంటుంటే మరి మనం ఎవరు ఏం నేర్పుతున్నాం? పెదనాన్న దగ్గరికి వెళ్తావేమో, మన కాళ్ళకి ఏం లేవు. ఆడి మనసును కూడా ఏం చేస్తున్నాం తెలిసింది, మనం పాడు చేసేస్తున్నాం మనం. వాళ్ళ మనసు ఏంటి, ఎన్ని గొడవలైనా మళ్ళీ ఏమైపోతారు? కలిసిపోతారు. చూడు చిన్నపిల్లలు కొట్టుకుంటారండి, మళ్ళీ ఏమైపోతారు? కలిసిపోతారు. అదే పెద్దోళ్ళు గొడవ అయితే సంవత్సరాలు పట్టేస్తాయండి కలవడానికి. ఎందుకని అంటే వాళ్ళ మనసు మనకి రాలే. అందుకే యేసుక్రీస్తు వారు సెంటెన్స్ ఇచ్చాడండి, జాగ్రత్తగా విందాం. ఒరే కానుక వేయాలంటే ముందు నీ సహోదరి మీద ఏమవ్వాలి? చిన్న బిడ్డ లాంటి మనసు అంటే సమాధానం పడాలి. చిన్న బిడ్డల మనసు ఏంటో తెలుసా? వాళ్ళు వెంటనే దెబ్బలాడుకుంటారు, వెంటనే కలిసిపోతారు. అలాంటి మనసు కలిగి వచ్చిన తర్వాత నువ్వేం చేయి? కానుకలు అప్పుడు డబ్బులు వేయి. అంతేగా నువ్వు పగలు కుతంత్రాలు కుట్రలు అన్నీ నువ్వు హృదయంలో పెట్టేస్తుంది కానుకేసినంతరం నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. నీ మనసు ఏమవ్వాలి తెలుసా? మారాలి. వాళ్ళని చూసి నేర్చుకోరంటే వాళ్ళని పాడు చేసేస్తున్నాం మనం. వాళ్ళని చూసి నువ్వు బలపడాలంటే వాళ్ళనే పత్రానికి నడిపించేస్తున్నాం మనం. వాళ్ళకి తెలియదండి, చిన్నపిల్లలండి వాళ్ళు. ఆ చిన్నపిల్లల మనసు ఏంటో తెలుసా? మనం కొట్టుకుంటే పిల్లల్ని ఆపుకుంటాం ఎందుకండి? మనం బాదుకుంటా ఉంటే వాళ్ళకి పగలు నేర్పడం ఎందుకంటే? మన మనసు వాళ్ళు చూసి అలా కొట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి మాట్లాడుకున్నట్టు మనం కూడా వెంటనే ఏం చేయాలి? తెల్లారి అన్నయ్య అనాలి. అలాంటి మనసు వస్తుందా? మార్పు నొందితే వస్తుంది. బైబిల్ చెప్తుంది సఖ్యమైతే అందరితో సమాధానముగా ఏం చేయాలంటే నువ్వు సమాధాన పడే మనసు ప్రతి మనిషికి రావాలి. అది చిన్న పిల్లలకున్న మనసు. అలాంటి మనసు వస్తేనే కానీ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాం. సేవలో ఉండి మార్పు నుండి మనకు పగలేంటండి, మనకి కక్షలేంటి, మనకి భేదాలేంటి, మనకి శత్రుత్వాలేంటి? అలాంటి శత్రుత్వం కలిగి మనం ఉంటున్నామంటే మనం ఇంకా పిల్లల వంటి వారము. అలాంటే మన మరణానికి ఇప్పుడు ఏముంది? చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాం. అందుకని ఒకని జన్మదినం కంటే ఆ మరణదినం మేలే. కానీ ఆ మరణం ఎలా ఉండాలో తెలుసా? శిశువును పోలిన వారుగా మనం ఇవ్వాలి, మరణించాలి. అది ఎవరు కనబడతారు తెలుసా? ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే కనబడతాడండి. కొట్టినా మాట్లాడతాడు, తిట్టినా మాట్లాడతాడు, ఉమ్మేసినా మాట్లాడతాడు, గెంటేసినా హక్ చేసుకుంటాడు, తోసేసినా మళ్ళా మాట్లాడతాడు. ఆయనకి అన్నం ఎట్టకపోయినా అన్నం పెడతాడు, నీళ్ళు ఇవ్వకపోయినా నీళ్ళు ఎత్తాడు. కనీసం ఆయన చూడకపోయినా అందరిని చూసే మంచి మనసు. ఏ మనసు తెలుసా అంటే చిన్న పిల్లవాడు లాంటి మనసు అండి. అలాంటి మనసు ఉంటేనే కానీ మనం ఎక్కడికి వెళ్ళమంటున్నాడు తెలుసా అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళవండి. మనది అలాంటి మనసు అండి. దేవుడు మనల్ని ఎలా కలిగించాడో తెలుసా? నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. చిన్నప్పుడు మనసు ఏంటి? యథార్థమైన మనసు. దేవుడు ఎలా పుట్టించాడు? నరులను యథార్థవంతులుగా పుట్టించారు. వారంట వివిధ తంత్రములు ఏం చేసుకున్నారంట? కల్పించుకున్న. అంటే వాళ్ళు లేని లక్షణాలు ఏం చేసినాయి? వచ్చేసినాయి. దొంగతనం వాడి లక్షణం కాదు, కానీ దాంట్లోకి యాడ్ అయిపోయింది. పాపం చేయడం వాడి లక్షణం కాదు, ఆడి గుణం కాదు, కానీ దాంట్లోకి ఏం చేసుకున్నాడు? కల్పించుకున్నాడు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. మొబైల్ ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్లో ఆడి కంపెనీ వాడు ఇచ్చినప్పుడు చక్కగా ఉంటుంది, అవునా కదా? కొన్ని యాప్స్ ఉంటాయి. మరి మనం ఏం చేస్తాం తెలుసా? కొన్ని యాప్లు ఏం చేస్తాం? హ్యాక్ చేస్తూ ఉంటాం, అవునా? ఆ ఫోన్లో ఉండదు. ఏం చేస్తా అప్పుడు? అది యాడ్ అవుతున్నప్పుడు, మనం వాడుతున్నప్పుడు, అంటే వాడనకూడనివి ఎక్కించినప్పుడు ఫోన్ ఏమవుతూ ఉంటుంది? హ్యాంగ్ ఎందుకు అవుతుంది? ఓవర్ వర్క్ చేస్తున్నావు. అంటే ఏంటి తెలుసా? దాంట్లో ఎక్కించిన కూడా ఏం చేస్తున్నావు తెలుసా? ఎక్కిస్తున్నావు కాబట్టి ఫోన్ ఏమైపోతుంది? అలాగే నువ్వు బాల్యంలో యథార్థవంతుడిగా నిన్ను పుట్టిస్తే నువ్వేం చేస్తావు? నీ హృదయంలోనికి ఎక్కించిన కూడా ఎక్కిస్తున్నావు. అబద్ధాలు ఎక్కిస్తున్నావు, మోసాలు ఎక్కిస్తున్నావు, దగాలు ఎక్కిస్తున్నావు, కక్షలు ఎక్కిస్తున్నావు, పగలు ఎక్కిస్తున్నావు, ప్రతీది ఎక్కించేస్తున్నావు. అలా ఎక్కిస్తున్నావు కాబట్టి మనం ఏమైపోయాం తెలుసా?
పాడైపోయాం. ఇప్పుడు పాడైపోయిన మనల్ని నీకు మరలా పరలోకం రావాలంటే నువ్వు పుట్టినప్పుడు ఎలాగున్నావో చచ్చినప్పుడు అలా ఉండాలన్నాడు అంతే. నువ్వు తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఎలా ఉన్నావో నువ్వు చనిపోయినప్పుడు కూడా అలాంటి మనసు కలిగి ఉంటేనే కానీ పరలోక రాజ్యాన్ని రాదు అన్నట్టు. అలాంటి మనసును సంపాదించుకోవాలి ప్రేమ. అలాగున్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా అంటే నిత్యమైన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఎవరు పడితే వారు వెళ్ళిపోరండి. ఎవరు పడితే ఆడ పరలోక రాజ్యానికి వెళ్ళిపోరు. చాలామంది అంటారు, రే నీకంటే మేము వెళ్ళిపోతాం. ఎవడు వెళ్ళిపోతాడు పరలోక రాజ్యానికి? ఎవరు పడితాడు వెళ్ళిపోయే లోకం కాదు అది. ఎలా పడితే వెళ్ళిపోయే లోకం కాదు. దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక నియమ నిబంధనలు దేవుడు రాయించాడు. అలాంటి నియమ నిబంధనలోకి మనం వెళ్ళాలి. చాలామంది అంటారు నేను వెళ్ళిపోతానని. నేను వెళ్ళిపోయేది కాదు అది. ఆయన చెప్తున్నామంటే ఇలా బతికితేనే కానీ ఎక్కడికి వెళ్ళమంట? పరలోక రాజ్యానికి వెళ్ళాం. మరి ఎలా బతికితే వెళ్ళాం? మనం ఎలా బతికితే వెళ్ళాం? ఒక్క మాట చూపించి ముగించేస్తాను చూడండి. కొరింథీ